పడుతుందండి. ఇదిగోండి 2 గరిటెలు నూనె అండి. క్యాప్సికమ్కి కొంచెం కూడా మీ ఇష్టం అండి. మీ ఇష్టం, మీకు ఎంత కావాలో తీసుకొచ్చి నూనె. మేము మాత్రం 2 గరిటెలు వేసాను నూనె. క్యాప్సికమ్ కూర అండి. హైలో పెట్టండి. ఇందాక మీకు చూపించాను కదండి ముక్కలు కోసిని. ఇదిగోండి కొంచెం వేడెక్కాలి నూనె. ఇందాక మీకు మజ్జిగ పులుసులో బెల్లం వేసుకోమన్నాను కదండి, మర్చిపోయానండి. ముక్కల పులుసు దిష్టిలోండి మిమ్మల్ని బెల్లం వేసుకోమన్నాను. ఇది మజ్జిగ ముక్కల పులుసు అండి. రాకుండా కట్టేయాలండి, 2 విజిల్ రాకుండా పూర్తి కట్టేయాలి. ఇది మజ్జిగ ముక్కల పులుసు అండి. ఇందులో బెల్లం వేసుకోకూడదు. సారీ అండి నేను చెప్పింది, అంటే ముక్కల పులుసు దిష్టిలోండి చెప్పేసాను మీకు. ఇది ఉట్టి మజ్జిగతో ముక్కల పులుసు అండి. ఇందులో బెల్లం వేసుకోకూడదు. నూనె ఇలా బాగా కొంచెం వేడెక్కాలి. వేడెక్కితేనేవి బాగా వస్తాయి, సూర్యమంటూ ఎగుతాయి. చూడండి ఇలా నూనె వేడెక్కినప్పుడు ఇవన్నీ వేసుకోవచ్చుగారండి. ఇదిగోండి ఇవన్నీ వేసుకొని ఐలో పెట్టాలండి. ఒక 5 నిమిషాలు ఐలో పెట్టి మజ్జిగ ఐదులో పెట్టిన తర్వాత కొంచెం ఐలో పెట్టి ఇలా కలుపుకుండాలి. అంటే కొద్దిగా పై కలిపి నూనె అందుకుంటుంది అన్నట్టుగా. ఇదండి కలుపుతున్నాను. చూడండి ఇలాగా అడిగి పైకి అడుగు వెళ్ళేలా కలుపుతున్నానండి. ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసేస్తున్నానండి. అన్నిటికీ పడుతుంది పసుపు వేస్తే. పసుపు కొంచెం ఎక్కువ వాడవాళ్ళు మంచిగా ఏం కాదు, అందులో ఐరన్ ఉంటుంది. పసుపు మనం కూరలో కొంచెం వేసుకున్న మంచిగా ఇలా కలుపుకుంటూ కిందకి పైకి. ఇప్పుడు మూత పెట్టేస్తానండి దీని మీద. నేను 5 నిమిషాలు ఆయిల్లో పెట్టుకున్నాకండి, పెట్టాక మనం చూపిస్తాను మీకు. ఆపేసుకోండి.